వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం సాధారణమే. కానీ వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అలాంటిదే అనుకున్న వారికి షాక్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. సడన్ గా తాత సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన ఆశీస్సులు ఉన్నంత వరకు తననెవరూ ఆపలేరని పంచ్ డైలాగ్ పేల్చారు. దీంతో అసలు తారక్ మనసులో ఏముందన్న చర్చ ప్రారంభమైంది. ఇంతకు జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు, ఆపినా ఆగనంటూ జూనియర్ ఎన్టీఆర్ కొట్టిన వార్నింగ్ బెల్ ఎవరిని ఉద్దేశించి మోగింది? జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే ఎన్నో ఢక్కా మొక్కీలు తిని ప్రస్తుత స్థానానికి చేరుకున్నారు. హరికృష్ణ కొడుకైన చిన్నప్పటి నుంచి నందమూరి కుటుంబానికి దూరంగానే ఉన్నారు. చివరకు టాలీవుడ్ లో స్టార్డమ్ వచ్చాకే ఆ కుటుంబం ఆయన దగ్గరకు తీసుకుంది. కానీ తండ్రి మరణం తర్వాత మళ్లీ నందమూరి కుటుంబంతో తారకు దూరం పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎవరిని టార్గెట్ చేసుకుని ఆయన ఈ మాటలన్నారు? నన్ను మీరెవరూ ఆపలేరంటే తారక్ను అసలెవరాపుతున్నారు? సినిమా ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం లేదు. జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలని, అడ్డుకోవాలని, ఆపాలనే ఉద్దేశం, ప్రయత్నం సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ చేయటం లేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లను ఆయన టార్గెట్ చేయలేదు. ఇక మిగిలింది పాలిటిక్స్. తన తాత పేరు ప్రస్తావిస్తూ నన్ను మీరు ఆపలేరంటే ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ని టార్గెట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ఈ మాటలన్నారా? ఈ విషయంపైనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. తారక్ కొంతకాలం క్రితం వరకు నందమూరి నారా కుటుంబాలకు చాలా ఆప్తుడు. నందమూరి హరికృష్ణ రెండో భార్య సంతానమైన జూనియర్ ఎన్టీఆర్ని చాలా సంవత్సరాలు నందమూరి కుటుంబం తమలో కలుపుకోలేదు. హీరోగా సూపర్ సక్సెస్ అయిన తర్వాతే తారక్కి ఆ ఫ్యామిలీలో ఎంట్రీ దొరికింది. హీరోగా ప్రస్థానం మొదలైన కొత్తలో బాలకృష్ణ పేరు తలవకుండా, బాబాయ్ బాబాయ్ అని పిలవకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగం ఉండేది కాదు. నందమూరి కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలలో తారక్ భాగస్వామిగా ఉండేవారు. కానీ అడపాదడపా నందమూరి నారా కుటుంబాలకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్య ఉన్న గ్యాప్ బయటపడేది. తారక్ సినీ రంగంలో కుదురుకున్న తర్వాత క్రమంగా బాబాయ్ ప్రస్తావన తగ్గించారనేది బాలకృష్ణ సన్నిహితుల అభిప్రాయం. కానీ ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా తమ మధ్య దూరం లేదని, అంతా బాగానే ఉన్నామని జూనియర్ ఎన్టీఆర్ చెబుతూ వచ్చేవారు. పైగా టీడీపీకి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని కూడా బహిరంగ సభల్లో స్పష్టం చేశారు. దీంతో కొన్ని దుష్టశక్తులు తారక్ను నందమూరి నారా కుటుంబాలకు దూరం చేసే కుట్ర చేస్తున్నాయని టీడీపీ వర్గాలు ఆరోపించేవి. హరికృష్ణకు టీడీపీలో పదవుల విషయం, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య సంబంధాల వంటివి కొంతకాలం నడిచాయి. ఆ తర్వాత హరికృష్ణ మరణించారు. అప్పట్నుంచి తారక్ టీడీపీ కార్యక్రమాలలో కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేం లేదని, జూనియర్ ఎన్టీఆర్ను పిలవటం లేదని ఆయన సన్నిహితులు చెబుతుంటే కొత్తగా బొట్టు పెట్టి పిలిచేదేంటని పార్టీ వైపు నుంచి కౌంటర్ వచ్చేది. ఈ క్రమంలోనే లోకేష్ కోసం తారక్ను దూరం పెడుతున్నారన్న ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు లోకేష్ ఇద్దరూ ఖండించారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, దానికింకా టైం ఉందని కూడా తారక్ గతంలో అన్నారు. లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ వస్తే సంతోషమేనని మాట్లాడారు. దీంతో వీరిద్దరి మధ్య వైరం పెట్టే కుట్ర కూడా ప్రత్యర్థులదేనని టీడీపీ విరుచుకుపడింది. మొత్తం మీద నందమూరి నారా కుటుంబాలతో తారక్ బంధం ఎప్పుడూ ఒకేలా లేదనేది వాస్తవం. కొంతకాలం సన్నిహితంగా, మరికొన్నాళ్లు దూరంగా, ఇంకొన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉంటూ వచ్చారు. ఈ గ్యాప్ను ప్రత్యర్థులు కూడా అడ్వాంటేజ్ తీసుకున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చేవారు. మొదట్లో ఇలాంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన తారక్ తర్వాత అసలు స్పందించడం మానేశారు. అయినా సరే ఆయన మౌనానికి కూడా రకరకాల అర్థాలు తీయటం ఎవరూ ఆపలేదు. కొన్నాళ్లపాటు వ్యూహాత్మక మౌనం పాటించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడేదో ఆలోచనతోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది.
ఇప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి కవ్వింపులు లేకుండా తారక్ మాట్లాడారంటే ఖచ్చితంగా రాజకీయంగా పరోక్ష సంకేతాలిచ్చినట్టే అంటున్నారు. మొన్నటి ఎన్నికల దగ్గర నుంచి ఏపీ రాజకీయాలలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన బాగా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరి కోసం, ఎందుకోసం అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. ఆయన చెప్పేది నాకు కుటుంబ సభ్యులు లేకపోతే ఉన్న సినిమాలో పెద్దలు ఎవరు నాకు సాయం చేయట్లేదు, నేను ఫెయిల్ అవుతే ఆనందపడతారంటున్నావు, దాంట్లో తప్పు లేదు, చాలా వరకు నిజం ఉండొచ్చు. ఆయన 2009 టీడీపీ తరఫున తిరిగాడు, పాలిటిక్స్లో టీడీపీ ఫెయిల్ అయిపోయింది, ఆయనకి ఏం తర్వాత పట్టించుకోలేదని కూడా లోపల ఒక ఫీలింగ్ ఉండొచ్చు. పాలిటిక్స్ ఏమిటి, సినిమా ఏంటి, రెండు ఒకలాగానే జరుగుతూ ఉంటాయి. సెలబ్రిటీ సినిమాలో నాయకత్వం, పాలిటిక్స్లో సినిమాలో ఉన్న సెలబ్రిటీ పాలిటిక్స్లోకి వస్తే ఒక్కోసారి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత, కొంతవరకు పవన్ కళ్యాణ్. సో ఆ భయం ఎవరైతే ఇప్పుడు టీడీపీలో ఉన్నారో ఉండొచ్చు. ఈయన మరీ పెరుగుతూ ఉంటే స్వతంత్రంగా పెరుగుతున్నాడు, ఏ కుటుంబంతో సంబంధం లేకుండా ఉన్నాయి, ఫియర్ ఉండొచ్చు. ఫియర్ నుంచి ఏమొస్తుందంటే విరోధం వస్తుంది. సో అలాంటి ఫీలింగ్ తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ ఉండొచ్చు. తారక్ అంత తొందరగా బయటపడే వ్యక్తి కాదు. ఆయన్ను అంచనా వేయటం అంత తేలిక కాదని సన్నిహితులు చెబుతూ ఉంటారు. లోతైన మనిషైన జూనియర్ ఎన్టీఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తాత పేరు ప్రస్తావిస్తూ ఆయన ఆశీస్సులు నాకున్నాయని చెబుతూనే నన్నెవరూ ఆపలేరు అనటాన్ని చిన్న విషయంగా తీసుకోవటానికి ఎవరూ సిద్ధంగా లేరు. అదేదో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలా కూడా అనిపించలేదు. ఆచితూచి ఎంత అవసరమో అంతే మాట్లాడారనే చర్చ కూడా జరుగుతోంది. ఇటు రాజకీయ వర్గాల్లో తారక్ వ్యాఖ్యలపై చర్చ జరగటం సహజమే. కానీ సినీ వర్గాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆకాంక్షలు, పరోక్ష సంకేతాలపై అంతర్మథనం జరుగుతోందనేవారు ఉన్నారు. ఈ వాదనలో నిజానిజాల సంగతి పక్కన పెడితే సామాన్య ప్రజల్లో సైతం తారక్ వ్యాఖ్యలు ఎక్కడలేని ఆసక్తి రేకెత్తించాయి అనటంలో సందేహం లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలకు ఎవరైనా రియాక్ట్ అవుతారా, లేదంటే అలా వదిలేస్తారా అనేది కూడా చూడాల్సిన విషయమే. ఇక ముందు జరగబోయే పరిణామాలు తారక్ సంకేతాలకు అసలైన అర్థం చెబుతాయనేవారు లేకపోలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చిన్న సైజు ప్రకంపనలు సృష్టించాయనే అభిప్రాయాలు ఉన్నాయి. జూనియర్ ఇంతవరకు ఏ పార్టీలో చేరకపోయినా టీడీపీలో ఆయన పాత్ర గురించి ఎన్నో ఊహాగానాలొచ్చాయి. పైగా గతంలో ఆయన ఎన్నికల ప్రచారానికి మంచి రెస్పాన్స్ రావడంతో తారక్ పొలిటికల్ ఎంట్రీపై కొన్ని వర్గాలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని చెబుతూ వచ్చారు. 2009లో యాక్టివ్ పాలిటిక్స్లో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రచారం చివర్లో రోడ్డు ప్రమాదానికి గురై కొన్నాళ్లపాటు మంచానికే పరిమితమయ్యారు. అప్పట్లో తారక్ ప్రచారానికి ఉమ్మడి రాష్ట్రంలో మంచి స్పందనొచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ పోలికలు, హావభావాలతో పాటు స్పీచ్లు కూడా ఆయన్ను పోలి ఉండటంతో జనం త్వరగా కనెక్ట్ అయ్యారు. దీంతో టీడీపీ నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కోసం పోటీ పడ్డారు. డబ్బులు పోతే పోయింది, ప్రాజెక్టులైనా పూర్తి చేశారని మనం అడిగితే కాదండి, ఈ 5 ఏళ్లలో శంకుస్థాపన వరకు అన్ని పూర్తి చేసేసాం, ఇంకోసారి మమ్మల్ని గెలిపించండి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామంటున్నారు. వామ్మో వాయ్యో, ఇంకోసారి వీరికి అధికార బాధ్యతలు అప్పచెప్పడమా? ఒక్క 5 సంవత్సరాలు వీరికి బాధ్యత అప్పచెప్పినందుకే మన రాష్ట్రాన్ని సగం దోచేసుకున్నారు. ఈసారి మళ్లీ వీళ్ళని గెలిపిస్తే సోదరిమణులారా, రాష్ట్రమని చెప్పుకోవడానికి మనకి ఆంధ్ర రాష్ట్రం కూడా మిగలదు. మన రాష్ట్రాన్ని కూడా ఎవరో ఒకరికి తాకట్టు పెట్టేస్తారు సోదరులారా, ఇది ఖచ్చితం. ఇది తారక్ గాయాల నుంచి కోలుకున్న తర్వాత టీడీపీ మహానాడుల్లో కూడా పాల్గొన్నారు. తన ప్రసంగాలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తరచుగా చంద్రబాబును కలిసేవారు. టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జరిగిన చర్చల్లో కూడా పాలు పంచుకున్నారని పార్టీ వర్గాలు చెబుతాయి. దీంతో పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రేంటనే చర్చ మొదలైంది. ఆయనకు ఏదో ఒక పదవిస్తే బాగుంటుందనే చర్చ కూడా తెరపైకొచ్చింది. కానీ అక్కడే ఓ అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అప్పటికి తారక్ ఇంకా పూర్తిస్థాయి రాజకీయాలకు సిద్ధంగా లేరు. ఆయనకింకా చాలా సినీ భవిష్యత్తు ఉంది. రాజకీయాలకు ఇప్పుడేం తొందర లేదనే భావనతోనే ఉన్నారు. నందమూరి, నారా కుటుంబాలు కూడా అలాగే ఆలోచించాయి. దీంతో పరస్పర ఏకాభిప్రాయంతోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా గెస్ట్ అపియరెన్స్కే పరిమితమయ్యారు. తెలుగుదేశం పార్టీకి క్యాంపెయినింగ్ చేయడం నా బాధ్యత అయితే, నేను నమ్ముకున్న వృత్తి నా సినిమా. ఒక సినిమా యాక్టర్గా నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లకి, నన్ను నమ్ముకున్న నా యాక్టింగ్ మీద నమ్మకం ఉన్న దర్శకులకి న్యాయం చేయాలి. కాబట్టి నాకు రాజకీయాల గురించి ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. సో తెలుగుదేశం పార్టీకి నేను దూరంగా ఉండడానికి కారణం నా సినిమా ఒత్తిళ్లు. తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత కాలం నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. నా కట్ట కాలేంత వరకు, నాలో ప్రాణం ఉండేంత వరకు
తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు, తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా కూడా నేను ఆ బాధ్యతని నా పార్టీ వైపు, మా పార్టీ వైపు, మనందరి పార్టీ వైపు తప్పకుండా నేను తీరుస్తానని మీ అందరికీ మనవి చేస్తాను. కానీ క్రమంగా ఆ గెస్ట్ అపియరెన్స్ కూడా బాగా తగ్గిపోతూ వచ్చింది. దీంతో టీడీపీకి తారక్ అవసరం లేదనే ప్రచారం కూడా ఓ వర్గం చేసింది. దాన్ని జూనియర్ ఎన్టీఆర్ వర్గం గట్టిగానే ఖండించింది. చివరకు ఈ వర్గపోరు పార్టీలో అనవసర సమస్యలకు దారితీస్తోందని చంద్రబాబు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామాలు చాలా జరిగాయి. ఓ దశలో తారక్పై కేవలం టీడీపీలోనే కాకుండా మిగతా పార్టీల్లోనూ చర్చ జరిగింది. రాజకీయంగా ఎలాంటి కీలక పరిణామం జరిగినా జూనియర్ ఎన్టీఆర్ స్పందన కోసం ఎదురుచూసిన రోజులు కూడా ఉన్నాయి. చివరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు తారక్తో ముఖాముఖి భేటీ కావటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ పొలిటికల్ లైమ్లైట్లోనే ఉన్నారు. ఇప్పటికీ టీడీపీ శ్రేణులకు తారక్ ఏం చెబుతారో వినాలనే కుతూహలం లేకపోలేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారానికొస్తే పార్టీకి ఇంకా ఓట్లు పెరుగుతాయనే అభిప్రాయం కూడా ఓ వర్గంలో ఉంది. ఇక తారక్ విషయానికొస్తే పార్టీ గురించి, రాజకీయాల గురించి ఆయనకు కొన్ని స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. ఇటీవల గుంభనంగా వ్యవహరిస్తున్నా గతంలో ఆయన తన పొలిటికల్ కెరీర్ గురించి చాలా క్లారిటీగానే మాట్లాడారు. టీడీపీ తమ ఇంటి పార్టీ అని, ఆ పార్టీ కార్యక్రమాలకు తననెవరూ పిలవాల్సిన పనిలేదని, తనకు వీలున్నప్పుడు వస్తూనే ఉంటానని తేల్చేశారు. అంతేకాదు, టీడీపీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుంటానని, అవసరమైతే ప్రాణం కూడా ఇస్తానని అప్పట్లో ప్రకటన చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఎవరో కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం తాను పావుగా మారదలుచుకోలేదని కూడా ప్రత్యర్థులకు చురకలంటించారు. చంద్రబాబు విషయంలో కూడా తారక్ సానుకూలంగానే మాట్లాడారు. పార్టీని ఆయన నిలబెట్టారని కితాబు కూడా ఇచ్చారు. గతంలో ఆయన సన్నిహితులు వైసీపీలోకి వెళ్లినప్పుడు కూడా వారి వెనుక తన హస్తం ఉందన్న ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా ఖండించారు. కలలో కూడా టీడీపీకి ద్రోహం చేసే ఉద్దేశం తనకు ఉండదని భావోద్వేగానికి గురయ్యారు. తన మానాన తాను సినిమాలు చేసుకుంటుంటే అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని కూడా వాపోయారు. అంతేకాదు, పాలిటిక్స్ గురించి 10, 15, 20 ఏళ్లు పోయాక ఆలోచిస్తానని, ప్రస్తుతం తనకు తగిన వయస్సు రాలేదని భావిస్తున్నానని చెప్పారు. వివిధ సందర్భాలలో తారక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిణితిని చాటి చెబుతున్నాయి. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడెందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే ప్రశ్నలకు ఆయన సన్నిహితులు కొందరు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తారక్ ఎవరి పేరు ప్రస్తావించలేదు, రాజకీయాల ప్రస్తావన తేలేదు, కేవలం తాత పేరు చెప్పుకున్నారు. ఈ మాత్రం దానికి గోరంతలు కొండంతలు చేయాల్సిన పని లేదనేది జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుల మాటగా ఉంది. కానీ అంతేనా? ఇంకేదో ఉందనే చర్చకు మాత్రం తెరపడటం లేదు. ఏ ఉద్దేశం లేకపోతే మూవీ ఫంక్షన్లో ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు తారక్ చూపిన హావభావాలు కూడా చెప్పాల్సిన వారికి ఏదో చెబుతున్నట్టే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ స్వతహాగా ఆవేశపరుడు కాదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏదో మాస్టర్ స్ట్రోక్లో భాగంగానే కామెంట్స్ చేశారనే వాదనకు బలం చేకూరుతోంది. కానీ అలాగే అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదని తారక్ క్యాంప్ అంటోంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యల్ని చిలవలు పలవలు చేయటం మానేయాలని సలహా ఇస్తోంది. తారక్, నందమూరి, నారా కుటుంబాల మధ్య ఏది ఉన్నా అది ఫ్యామిలీ మ్యాటరేనని, అది వారికి వారు పరిష్కరించుకోగలరనే వాదన కూడా వినిపిస్తోంది. కొంతకాలంగా టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్కు దూరం పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కూడా తారక్ లేకుండానే ముగిశాయి. చివరకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై కూడా జూనియర్ ఎన్టీఆర్ తగిన రీతిలో స్పందించలేదని టీడీపీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇలాంటి సమయంలో తారక్ నన్నెవ్వరూ ఆపలేరని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి తర్వాత జరిగిన పరిణామాలు తారక్కి, నందమూరి కుటుంబానికి మధ్య దూరం పెంచేశాయి. తారక్ మామ నాన్నె శ్రీనివాసరావు ఏకంగా వైసీపీలో చేరటం, జూనియర్ ఎన్టీఆర్ను జగన్ కోవర్టుగా నారా కుటుంబం ముద్రవేయటంతో నారా, నందమూరి కుటుంబాలకు తారక్ పూర్తిగా దూరమైపోయారు. నారా, నందమూరి కుటుంబాలు జూనియర్ ఎన్టీఆర్ను ఏ ఫంక్షన్కు పిలవు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను కూడా తారక్ లేకుండానే ముగించేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా రాజకీయాలలో లోకేష్కు పోటీ అవుతారని, తారక్ ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ల తర్వాతైనా వచ్చి తాత పార్టీని కైవసం చేసుకోవాలని కరడుగట్టిన టీడీపీ, ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తూ ఉంటారు. టీడీపీలోనే ఓ వర్గం కూడా ఎప్పటికైనా పార్టీని జూనియర్ ఎన్టీఆర్ హస్తగతం చేసుకోవాలని భావిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్కు అసలు సిసలైన వారసుడు తారక్ మాత్రమేనని, ఈరోజు కాకపోయినా రేపైనా పార్టీని ఆయన నడిపిస్తారని చంద్రబాబు వ్యతిరేకులు చెబుతూ ఉంటారు.
ఇప్పుడు వార్ 2 ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ వాడిన పదజాలం చాలా పవర్ఫుల్గా ఉంది. అదే విషయాన్ని గుర్తు చేస్తోంది. నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు అంటే ఏదో ఒకరోజు తాను టీడీపీలోకి వచ్చి తీరుతానని తారక్ చెబుతున్నారా? పైగా ఎన్టీఆర్ ఆశీస్సులు నాకున్నాయని చెప్పటం ద్వారా నేనే అసలైన వారసుణ్ణి అని జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ప్రకటించుకున్నారా? నన్ను మీరు ఆపలేరు అనటం ద్వారా చంద్రబాబు, లోకేష్ను పరోక్షంగా హెచ్చరించారా? దేవుడు చల్లగా చూస్తే ఇలాగే ముందుకు వెళ్దాం, నేనొక్కడే కాదు మీ అందరి తోడుగా అంటూ చెప్పాల్సిన విషయాన్ని పూర్తిగా చెప్పకపోయినా తన మనసులో ఏదో పెద్ద ఆలోచన ఉందనే విషయాన్ని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ బయటపెట్టారు. ఇప్పుడు కాకపోయినా టీడీపీ ఎప్పటికైనా నాదేనని తారక్ హెచ్చరిస్తున్నట్టుగా స్వరం వినిపించింది. నన్ను మీరు ఆపలేరు అని క్రౌర్యం నిండిన కళ్లతో చెబుతుంటే ఆపాలనుకున్న వారికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ హెచ్చరిక స్పష్టంగా అర్థమవుతుంది. తారక్ తన తాత పార్టీ టీడీపీని ఎప్పటికైనా కైవసం చేసుకుంటాడని, టీడీపీకి తిరిగి వస్తాడనేది కొందరి విశ్వాసం. జూనియర్ ఎన్టీఆర్ కూడా కట్టె కాలేంత వరకు టీడీపీలోనే ఉంటానని చెప్తుంటారు. కానీ ఇప్పుడు నన్నెవరూ ఆపలేరు అంటే ఏమిటి? టీడీపీలోకి తనను రాకుండా ఎవరూ అడ్డుకోలేరని చెప్తున్నారా? ఒకవేళ 10 ఏళ్ల తర్వాత తారక్ వస్తే అప్పటి పరిణామాలు ఎలా ఉంటాయి? ఎప్పటికైనా తాను టీడీపీలోకి వస్తానంటూ జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నారా? ఈ విషయమే ఇప్పుడు ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే తారక్ సినిమా రంగం గురించి మాట్లాడలేదని, తన రాజకీయ ఆకాంక్షల్ని పరోక్షంగా బయటపెట్టారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. కొంతకాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్ని టీడీపీ టార్గెట్ చేసింది. విడుదలకు ముందే ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ చేసేది. ఈ వాతావరణం కొంతకాలం నడిచింది. కానీ అలాంటి సమయంలో కూడా తారక్ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్లు చేసిన కామెంట్స్ మీద నందమూరి ఫ్యామిలీ సహా టీడీపీ శ్రేణులన్నీ రియాక్ట్ అయ్యాయి, ఖండించాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఆ పని చేయలేదు. దీంతో ఆయన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఏమనుకున్నారో ఏమో కానీ కొద్ది రోజుల తర్వాత నేరుగా కాకుండా పరోక్షంగా ఆ ఎపిసోడ్ను తప్పుబడుతూ వీడియో విడుదల చేశారు తారక్. అది కూడా వివాదమైంది. మేనత్తని అవమానిస్తే నేరుగా స్పందించలేకపోయారంటూ టీడీపీ శ్రేణులు తప్పుబట్టాయి, ట్రోల్ చేశాయి. హరికృష్ణ దగ్గర నుంచే ఆయన ఫ్యామిలీ టీడీపీకి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. తన కొడుకుని పార్టీ టార్గెట్ చేయటాన్ని హరికృష్ణ జీర్ణించుకోలేకపోయారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలోనే రాజీనామా చేసిన తర్వాత హరికృష్ణ పార్టీకి దూరమయ్యారు. హరికృష్ణ మరణం తర్వాత ఆయన కుటుంబానికి, నందమూరి, నారా కుటుంబాలకు మధ్య గ్యాప్ పెరిగింది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్కు పాన్ ఇండియా క్రేజ్ రావడంతో ఆయన దృష్టంతా కెరీర్ మీదే పెట్టారు. మొదట్లో దూరంగా ఉండే హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్తో మాత్రమే తారక్ అప్పుడప్పుడు కలిసి కనిపిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ తనకో పదవి కావాలని కానీ, అలాంటి ఆశ ఉన్నట్టు కానీ ఎక్కడా బయటపడలేదు. అలాగే టీడీపీ కాకుండా మరో పార్టీ మీద ఆసక్తి చూపుతున్న దాఖలాలు కూడా కనిపించలేదు. నాకు ఎటువంటి పదవి మీద ఆశ లేదు. నాకు ఒకటే, తెలుగుదేశం పార్టీ అనేది ఒక సిద్ధాంతంతో వచ్చిన పార్టీ. అది ఆ మహానుభావుడు ఎంతో కష్టపడి ఒక్కడిగా మొదలుపెట్టిన పార్టీ ఈ రోజు వేల మంది, లక్షల మంది కార్యకర్తల పార్టీగా మారింది. ఆ పార్టీ ఆ మహానుభావుడి స్మృతులతో, ఆ మహానుభావుడు పడిన కష్టంతో ముందుకు వెళ్లి పార్టీ విజయకేతనం ఎగరేయాలనేది నా కోరిక. అలాంటప్పుడు ఆయన ఇంకే ఆకాంక్షలతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేది ఎంతకు అంతుచిక్కటం లేదు. తారకకు తెలుగు భాషపై మంచి పట్టుంది కాబట్టి ఆయన నర్మగర్భంగా మాట్లాడారని కొందరు, పరోక్ష హెచ్చరికలు పంపారని ఇంకొందరు భావిస్తున్నారు. అదేం కాదు, తన మనసులో మాటను ప్రజలే అర్థం చేసుకోవాలనే కోణంలో జూనియర్ ఎన్టీఆర్ బాణం వదిలారనే చర్చ కూడా జరుగుతోంది. ఖచ్చితంగా నా కాళ్ళ మీద నేను నిలబడతాను, ఎవరి మీద ఆధారపడలేదు, నాకు తాతయ్య గారి ఆశీస్సులు చాలు అనే ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాడు. ఎవర్రా ఆపేది అని ఆయన అన్నప్పుడు పరిశ్రమలో విజయాలను బట్టి తప్ప ఎవరిని ఎవరు ఆపేది లేదు. పైగా జూనియర్ ఎన్టీఆర్ను, లేదా ఎన్టీఆర్ ఇప్పుడు జూనియర్ కూడా కాదు, టార్గెట్గా చేసుకొని పనిచేస్తున్న వాళ్ళు ఎవరు పైగా అయితే కనిపించటం లేదు. అలాంటి సమయంలో అది ఖచ్చితంగా తెలుగుదేశం నుంచి వచ్చే విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాట్లాడినాడని అనుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలోనే మంత్రి నారా లోకేష్ ఆయన ఇదే సమయంలో విడుదలవుతున్నటువంటి రజనీకాంత్ కూలీ సినిమాకు శుభాకాంక్షలు చెప్పి, ఈయన సినిమా వేడుక జరుగుతున్నప్పటికీ కూడా దీనికి ఏమి చెప్పకపోవటం అన్నది ఖచ్చితంగా కొన్ని రకాల
ఊహాగానాలకు అభిప్రాయాలకు దారి తీసింది. ఇది కూడా ఆయన బుర్రలో ఉండి ఉండవచ్చు. కానీ ప్రస్తుతానికి ఎవరెంత చర్చించుకున్నా అసలు విషయం ఏంటో బయటపడే అవకాశం లేదు. తారక్ తాను అనుకున్నప్పుడే చెప్పాల్సింది చెబుతారు తప్ప పబ్లిక్ డిమాండ్ మేరకు మాట్లాడటం ఆయనకు అలవాటు లేని పని.